సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల భేటీ ముగిసింది. గంటన్నర పాటు జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు. రైట్గా సీఎంతో మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, భేటీలో ఏ అంశాలపై చర్చించారు? 10 ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో ఆయా అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతల రిపోర్ట్ని అంతా కూడా తీసుకున్నారు. ఆ రిపోర్ట్కి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉదయం 10:30 ప్రాంతంలో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కొనసాగింది. భేటీలో ప్రధాన 3 ఎజెండాలపైన చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాదయాత్ర ఈ నెల 31 నుంచి పీసీసీ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇద్దరు కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పాదయాత్రకు సంబంధించి కావచ్చు, అదొక ఎజెండా. ఇక బీసీ రిజర్వేషన్ల పైన ఇప్పటికే కేంద్రం పైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ దిగింది, తెలంగాణ ప్రభుత్వం దిగింది. సో 5, 6, 7 తేదీల్లో జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం కావచ్చు, లేదంటే రాష్ట్రపతిని కలిసేటువంటి ఆ ఎపిసోడ్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఏ రకంగా వెళ్ళాలన్నటువంటి అంశంపైన అంటే ఆగస్టు 5, 6, 7 3 రోజుల పాటు 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఢిల్లీలో పోరాటానికి దిగుతున్నామనేటువంటి విషయాన్ని ఈ మేరకు భేటీలో ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం చర్చకు పట్టుబట్టాలని చెప్పి ఈ మేరకు దిశానిర్దేశం ఎంపీలకు చేయాలనే దిశగా భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక మరొకటి 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా, అదేవిధంగా ఈ ధర్నాలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం, బీసీ సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ప్రత్యేక ట్రైన్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్స్లలో పెద్ద సంఖ్యలోనే బీసీ నాయకులందరినీ కూడా ఏకం చేసి ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రయత్నం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఇక ఢిల్లీ టూర్ తర్వాత అంటే 31 నుంచి ఈ నెల 31 నుంచి పీసీసీ అదేవిధంగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. 15 రోజుల పాటు హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలోనే మీనాక్షి నటరాజన్ పర్యటిస్తారని చెప్పారు. కానీ 5, 6 తేదీల్లో ఢిల్లీలో షెడ్యూల్ అప్పటికే ఫిక్స్ అయిన కారణంగా 5, 6 తేదీలు బ్రేక్ ఇచ్చి తర్వాత 8వ తేదీ నుంచి అంటే జూలై 31 తారీఖు నుంచి 4వ తారీఖు వరకు యథావిధిగా ముందుగా షెడ్యూల్ ఖరారు చేసిన దాని ప్రకారం మీనాక్షి నటరాజన్, పీసీసీ మహేష్ గౌడ్ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. పరిగి నుంచి మొదలవుతుందని చెప్పి షెడ్యూల్ని ఖరారు చేశారు. అక్కడ నుంచి షురు అవుతుంది. అంటే 31 నుంచి 4 తారీఖు వరకు, ఆగస్టు 4 వరకు కంటిన్యూగా పాదయాత్ర అవుతుంది. తర్వాత ఇక్కడ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 నుంచి అంటే 5, 6, 7 తేదీల్లో ఓట్ టు ఢిల్లీ ఉండబోతోంది. మొత్తం ఢిల్లీ పైనే ఫోకస్ పెట్టబోతున్నారు, కేంద్రం పైనే ఫోకస్ పెట్టబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల పైన మా చిత్తశుద్ధి ఏందో మేము చూపించాం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికే చట్టసభల్లో ఈ మేరకు బలంగా ఎంపీలు తమ వాదన వినిపించాలని చెప్పి ఈ రకంగా ఖరారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా 5, 6, 7 తర్వాత 8వ తారీఖు నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి 6 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని చెప్పి ముందుగా షెడ్యూల్ని ఖరారు చేశారు. ఈ బ్రేక్ వచ్చిన కారణంగా పొడిగించే అవకాశం ఏమైనా ఉంటుందా అనేటువంటి అంశాలపైన ఇంకా సమాచారం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మరోవైపు పార్టీ నిర్మాణం, ఢిల్లీ పోరుబాట, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిస్థాయిలో భేటీలో భాగంగా ఈ మేరకు చర్చ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డితో దాదాపు సుదీర్ఘంగా గంటన్నర పాటు చర్చ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీనాక్షి, పీసీసీ భేటీ అయ్యారు. ఈ భేటీని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తుంది. కాబట్టి ఈ తరుణంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ నేరుగా నేతలతో ముఖాముఖిగా మాట్లాడము, సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేయడము, ఆ తర్వాత శ్రమదాన కార్యక్రమాన్ని కూడా ఎక్కడైతే బస చేసేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 6 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నారు. బస చేసేటువంటి ప్రాంతాలు అక్కడ బస చేసిన తర్వాత పీసీసీ అక్కడే ఉంటారు. పీసీసీతో పాటు కలిసి అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలతో పరిశుభ్రత శ్రమదానం అనేటువంటి ఒక ఎపిసోడ్ని తీసుకున్నారు. గాంధేయవాదాన్ని విస్తరింప చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యం. అదే లైన్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి గాంధేయవాదం, అట్ ది సేమ్ టైం పరిసరాలు శుభ్రంగా ఉంచాలనేటువంటి విధితోనే
శ్రమదానం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయనేటువంటి అంశం పైన, దాంతోపాటు పార్టీ పరంగా ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సహకారం అందుతోంది, అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి పార్టీకి కలిసి ప్రజలకు ఏ రకమైనటువంటి గవర్నెన్స్ అందజేస్తున్నారనేటువంటి అంశం పైన, ప్రజల నాడి ఎట్లా ఉంది, క్యాడర్లో ఏం కోరుకుంటున్నారు, నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏం ఆశావాహులు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి అంశం పైన నేరుగా గ్రౌండ్ జీరోలోకి వెళ్ళి మీనాక్షి నటరాజన్ పిసిసి ఇద్దరు కూడా నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎంతగానో పార్టీకి దోహదపడుతుంది. పార్టీ బలోపేతం, పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత మార్పుకు సంబంధించి ఎంతగానో దోహదపడుతుంది అనేటువంటి అంశాలను అయితే చెప్తున్నారు. సో నిన్నటి వరకు ఒక కన్ఫ్యూజన్ ఉండే, మీనాక్షి పాదయాత్ర ఉంటుందా, వాయిదా పడుతుందా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఢిల్లీ షెడ్యూల్ వాయిదా పడుతుందా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత కన్క్లూజన్కి వచ్చారు. యథావిధిగా పాదయాత్ర జరుగుతుంది. అట్ ది సేమ్ టైం 5-6 తేదీల్లో షెడ్యూల్ ఎట్లయితే ఖరారు చేశారో బీసీ నాయకత్వం అంతా కూడా ఢిల్లీకి వెళ్ళాలని, జంతర్ మంతర్లో ధర్నాకు ప్లాన్ చేయాలని, ఆ తర్వాత అక్కడి రాష్ట్రపతిని కలవాలి, కాంగ్రెస్ ఎంపీలను కలిసి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీలను కలిసి ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాయిదా తీర్మానాలకు సంబంధించినటువంటి అంశంపైన పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేసినటువంటి క్లారిటీ అయితే మనకు ఈ భేటీ ద్వారా వచ్చిందని చెప్పాలి.